నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్తే, డిఎన్ఏ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇది భారతీయ సంస్కృతి, హిందూ మతం మరియు హిందుత్వం పట్ల కాంగ్రెస్ వ్యతిరేకతను చూపుతోంది. బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది. జగన్ తోడు పథకం నిధులను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. చంద్రబాబు పచ్చి మోసగాడు, విజయవాడ ఎంపీ కేసినేని శ్రీనివాస్. టికెట్ పై భయం లేదు, నా భవిష్యత్తు సీఎం నిర్ణయిస్తారు, మంత్రి అమర్నాథ్. రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుక ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించిందని, కాంగ్రెస్ లో హిందూ మతంపై ఉన్న వ్యతిరేకతను ఇది తెలియజేస్తుందని బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది అన్నారు. బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది గురువారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ వేడుకలను కాంగ్రెస్ బహిష్కరించింది. జీఎస్టీ అమలుకు సంబంధించిన చారిత్రాత్మక నిర్ణయాన్ని కాంగ్రెస్ బహిష్కరించింది. G20 సదస్సును బహిష్కరించారు. కార్గిల్ విజయ్ దివాస్ కు కూడా కాంగ్రెస్ బహిష్కరించింది. అటల్ బిహారీ అని ఆయన అన్నారు. 1998 మేలో వాజ్పేయి నేతృత్వంలో జరిగిన పోఖ్రాన్ అణు పరీక్ష తర్వాత కాంగ్రెస్ 10 రోజుల పాటు ఎలాంటి ప్రకటన చేయలేదు. తమ పార్టీ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భారతరత్న వేడుకను కూడా కాంగ్రెస్ బహిష్కరించింది. కాంగ్రెస్ బహిష్కరణ మనస్తత్వం కారణంగా ప్రజానికం కూడా తమను అధికారం నుంచి బహిష్కరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ తన ధోరణుల ప్రకారమే పనిచేస్తోందని ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. जो आज कांग्रेस ने दिखाई है एक मौका था कि आज आप अपने को बदल कर दिखा सकते थे, परंतु आपने ऐसा नहीं किया. परंतु मैं एक और बात स्पष्ट करना चाहता हूं, यह नेहरू की कांग्रेस है, यह गांधी की कांग्रेस नहीं है. क्योंकि महात्मा गांधी का तो राजनीतिक दर्शन था राम राज्य. महात्मा गांधी का नित्य का भजन था रघुपति राघव राजा राम. महात्मा गांधी की समाधि पे लिखा हुआ है हे राम. और आज उस राम राज्य की प्राण प्रतिष्ठा का प्रारंभ हो रहा है, श्री गणेश हो रहा है, और आप उसके साथ नहीं खड़े हैं. इसका मतलब बहुत साफ है कि ये गांधी की कांग्रेस और नेहरू की कांग्रेस का अंतर भी अब बिल्कुल साफ हो गया है. और आज इस अवसर को जो इन्होंने अपने हाथ से गंवाया है, ये कांग्रेस के अंदर का भारतीय संस्कृति, हिंदू धर्म और हिंदुत्व के प्रति जो विरोध है उसको दर्शाता है. अब बताइए इससे ज्यादा क्या होगा कि श्री राम जन्मभूमि केस में जो बाबरी मस्जिद पक्ष के पक्षकार इकबाल अंसारी थे, उनको इनवाइट किया गया है. ये हिंदू धर्म की महान उदारता के परंपरा के अनुरूप है. गोली चलाने वालों को भी इनवाइट किया गया. बताइए वो आने को तैयार हैं जो मुख्य पक्षकार थे, मगर चंद कट्टरपंथी वोटों की तिजारत की गला काट प्रतिस्पर्धा में कांग्रेस और कांग्रेस गोत्र के सारे दल, कांग्रेस की परंपरा के सारे दल आज हाहाकार मचाने को तैयार है. मतलब आपने हिंदी में कहावत सुनी होगी ना कि मुद्दई सुस्त गवाह चुस्त. यहां तो मुद्दई साथ में आके खड़ा हो गया है, मगर इसके बावजूद इन लोगों के मन में अभी भी वह लोभ दिखाई पड़ रहा है. तो मैं कह सकता हूं कि एक कहावत होती है कि राम नाम कड़वा लगे और प्यारा लागे दाम, तो दुविधा में दोनों गए, न माया मिली न राम. मैं स्पष्ट कर देना चाहता हूं, इस प्राण प्रतिष्ठा का बहिष्कार करके कांग्रेस पार्टी और कांग्रेस की परंपरा, कांग्रेस गोत्र के जितने दल हैं, उन्होंने ये स्पष्ट कर दिया है कि वो राजनीतिक दृष्टि से निष्प्राण तो होते ही जा रहे थे, अब उनकी प्रतिष्ठा भी समाप्त हो गई. రాష్ట్రంలో 8వ విడతలో జగనన్న తోడు పథకం కింద నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి విడుదల చేశారు. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ 3,95,000 మందికి ఒక్కొక్కరికి 10,000, అంతకు పైన కలిపి 417.94 కోట్ల వడ్డీ లేని కొత్త రుణాలు సీఎం జగన్ ప్రభుత్వం అందిస్తోంది.
మొత్తం 16,73,576 మంది లబ్ధిదారుల్లో ఈ విడతలో వడ్డీ రియంబర్స్మెంట్ కింద 5.81 లక్షల మంది లబ్ధిదారులకు 13.64 కోట్లు చెల్లించనున్నారు. ఈ రెండు కలిపి మొత్తం 431.58 కోట్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, మన ప్రభుత్వం మానవత్వానికి మారుపేరుగా నిలబడింది. రాష్ట్రంలో 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు 417.94 కోట్ల వడ్డీ లేని రుణాలు 4.5 ఏళ్లలో గొప్ప అడుగులు పడ్డాయి. ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులు 4 సార్లు లబ్ధి పొందారు. చిరు వ్యాపారులకు ఈ పథకంతో ఎంతో మేలు జరిగింది. ఇలాంటివి వస్తువులు, ఆహార పదార్థాలు అమ్ముకునే ఇలాంటి వారు కానివ్వండి, రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు నడుపుకుంటా ఉన్న ఇలాంటి వారు కానివ్వండి, గంపలు బుట్టల్లో వస్తువులు అమ్ముకునేవారు కానివ్వండి, లేదా ఆటోల మీద లేదా సైకిళ్ళపై వెళ్ళి చిన్న చిన్న వస్తువులన్నీ కూడా వాళ్ళన్నీ కూడా అమ్ముకునే వారు కానివ్వండి, ఇలా వివిధ వృత్తుల కళాకారులు ఇటువంటి వారందరికీ కూడా వీళ్ళు బ్రతకడమే కాకుండా కొందరైతే వీళ్ళు బ్రతుకుతూ ఒకరికో ఇద్దరికో ఇంకా వీళ్ళు కూడా కొద్ది గొప్ప ఉపాధి చూపించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడతా ఉంది. మొదటి సంవత్సరంలోనే ఇటువంటి వాళ్ళకందరికీ కూడా 10,000 రూపాయలు ఎలాంటి గ్యారంటీ లేకుండా 10,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం, అది సకాలంలో వాళ్ళు చెల్లించిన వాళ్ళందరికీ ప్రతి ఏటా కూడా వాళ్ళను మోటివేట్ చేస్తూ ప్రభుత్వం తరపు నుంచి వాళ్లకు 0 వడ్డీ కిందనే వాళ్ళ కట్టిన వడ్డీని మళ్ళీ వాళ్ళకు వెనక్కి తిరిగి ఇవ్వడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా 1,000 రూపాయలు వాళ్ళను మోటివేట్ చేస్తూ 1,000 రూపాయలు పెంచుతూ దాన్ని 13,000 దాకా కూడా తీసుకొని పోయేట్టుగా ఈ స్కీమ్ను ఇవాల్వ్ చేయడం చాలా చాలా సంతోషాన్ని కలిగించే విషయం. ఇక్కడ ఇంకా కొన్ని సంతోషం కలిగించే ఇంకా కొన్ని విషయాలు కూడా ఈ స్కీమ్ ద్వారా చూస్తే, ఈ 16,73,000 మంది ఎవరైతే ఈ స్కీమ్లో లబ్ధి పొందినారో ఇందులో 87.13% అంటే 87% నా అక్క చెల్లెమ్మలే. నిజంగా ఇది మరో మహిళా సాధికారత విషయంలో ఇది మరో విప్లవం అని కూడా చెప్పొచ్చు. 87.13% ఈ 16,73,000 మందిలో రుణాలు తీసుకుని ఇలా కడతా ఉండి మళ్ళీ వెనక్కి తీసుకుని మళ్ళీ కడతా ఉన్న వాళ్ళలో 87% మంది నా అక్క చెల్లెమ్మలే. ఇంకొక సంతోషాన్ని కలిగించే విషయం కూడా ఏందనంటే, ఈ 16,73,000 మందిలో దాదాపుగా 80% మంది అంటే 79.14% నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ వర్గాల వాళ్ళే 79.14% మేరకు వీళ్ళున్నారు. చంద్రబాబు పచ్చి మోసగాడు, ఈ రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి అని తెలిసి కూడా విజయవాడపై ప్రేమ నియోజకవర్గం కోసమే టీడీపీలో ఇంతకాలం ఉన్నా అని విజయవాడ ఎంపీ కేసినేని శ్రీనివాస్ అలియాస్ నాని వ్యాఖ్యానించారు. టీడీపీలో ఎన్నో అవమానాలు ఓర్చుకున్నానని ఇక భరించలేక బయటికి వచ్చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సీఎం జగన్ పేదల పక్షపాతి, ఆయన విధానాలు నాకు నచ్చాయి. సీఎం జగన్ వెనుక నడవాలని నిర్ణయించుకున్న పార్టీ కోసం ఆయన ఏం చేయమంటే అది చేస్తా అని పేర్కొన్నారు. తాను నైతిక విలువలు పాటించే వ్యక్తినని, టీడీపీకి రాజీనామాతో పాటు ఎంపీ పదవికి రాజీనామాను స్పీకర్ ఫార్మాట్లో పంపుతానని అన్నారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరుతానని తెలిపారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ను కలిసిన అనంతరం ఎంపీ కేసినేని నాని మీడియాతో మాట్లాడారు. సీఎంను మర్యాదపూర్వకంగానే కలిశానని చెప్పారు. సో ఇవన్నీ చూస్తే చంద్రబాబు మోసగాడని చెప్పి ఈ ప్రపంచానికి తెలుసు. కానీ ఇంత పచ్చి మోసాలు చేస్తా, దగాలు చేస్తా, కుటుంబాల మధ్య చిచ్చు పెడతా ఈ రకంగా చేయడం అనేది భావ్యం కాదు. సరే, ఆ రోజు రాజీనామా లేక సబ్మిట్ చేస్తా అని చెప్పి ఇవాళ మెయిల్లో పంపిస్తాను స్పీకర్ గారికి. అట్లాగే నా పార్టీ రాజీనామా లేక కూడా అది పంపించగానే ఇది కూడా పంపిస్తారు. అట్ ది సేమ్ టైం మర్యాదపూర్వకంగా మన ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది.
ఆయన అనేక సార్లు విజయవాడ వచ్చారు సభకి. యాక్చువల్గా నేను అటెండ్ అవ్వాలి, ఎందుకంటే ఒక ఎంపీగా గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు నేను అటెండ్ అవ్వాలి, అది నా బాధ్యత, హక్కు కూడా. కానీ ఏ రోజు పార్టీ నన్ను అటెండ్ అవ్వద్దని చెప్పడం వల్ల నేను అటెండ్ అవ్వలేకపోయా. ఇవాళ వరకు ఒక్కసారి మాత్రం రాష్ట్రపతి వచ్చినప్పుడు రాజ్భవన్లో కలిసి నేను విష్ చేశాను ఆయన, అంతే తప్ప నేను ఇంతవరకు ఆయన ఎప్పుడు డైరెక్ట్గా కలవడం జరగలేదు, ఫోన్లో కూడా మాట్లాడలేదు. ఇవాళ వెళ్ళాను, బాగా రిసీవ్ చేస్తున్నారు ఆయన నన్ను. ఖచ్చితంగా మనం కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి ఆయన చెప్పారు. కాబట్టి నేను పార్టీకి రామజానం చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఫ్రీ బర్డ్ని. సో నా నిర్ణయాలు నేను తీసుకుంటా. ఒకటైతే గ్యారంటీ, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు, దాంట్లో డౌటే లేదు. ఈ రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి అతను. సరే జనం దేవుడు అనుకుంటారా, లేదా కులపరంగా అనుకుంటారా, మీడియా పరంగా అనుకుంటారా, లేదా మరి ఎందుకు అనుకుంటారో అది తెలియదు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల పక్షపాతి, నిరుపేదల పక్షపాతి. ఏ డెవలప్మెంట్ అనుకుంటారా, కోవిడ్ వల్ల కొన్ని కారణం 2 ఏళ్ళు భారతదేశమే ఇబ్బంది పడింది, ప్రపంచమే ఇబ్బంది పడింది, భారతదేశం కూడా ఇబ్బంది పడింది. సరే డెవలప్మెంట్ అవ్వదు, అటు ఇటు అవుతుంది, కానీ ప్రజలను హ్యాపీ పెట్టే దాంట్లో దాదాపు 2 లక్షల కోట్ల చిల్లర వాళ్ళ వరకు సంక్షేమం ఇచ్చారు ఆయన. ఇంకా ఇస్తానికి కమిట్మెంట్గా ఉన్నారు, చర్చూతిగా చాలాసేపు మాట్లాడటం జరిగింది. సో నాకు బాగా నచ్చారు ఆయన. నచ్చడమే కాదు, ఆయన పథకాలని చూస్తున్నాం, వింటున్నాం. సో ఆయనతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. వన్స్ నా రాజీనామా ఆమోదం పొందగానే నేను పార్టీలో చేస్తాను. నేను ఒకటండి, నేను 2014లో కూడా చంద్రబాబు నాయుడు టికెట్ అడగల, ఎప్పుడు కూడా. ఆయన గేట్ ముందు నుంచున్నా, డోర్ ముందు నుంచున్నా, నేను ఎప్పుడు చంద్రబాబు అని టికెట్ అడగల, 19లో అడగల. అట్లా నేను ఆయన కూడా నేను ఎప్పుడు టికెట్ అడగల. నాకేంటంటే నాకు విజయవాడ అంటే పిచ్చ ప్రేమ, మీ అందరికి కూడా తెలుసు అది ఆ విషయం. విజయవాడ అంటే పడి చచ్చిపోతాను నేను. నాకు కావాల్సిన విజయవాడ డెవలప్మెంట్, విజయవాడ ప్రాంత ప్రజలు మంచి చేయడం. అందుకే టాటాని తెచ్చిన, గట్టిగా ఆయన కాళ్ళు పట్టుకుని నువ్వు వద్దు చంద్రబాబు నాయుడు గారు. ఆఖరికి విమానాశ్రయం కూడా నేనే చేసింది, ఎందుకంటే ఆయన 5,000 ఎకరాల్లో ఇక్కడ కట్టుకుందాం అనుకున్నాడు ఈ నాగార్జున యూనివర్సిటీ దగ్గర. సార్ అది అవ్వదు, తన ముందు మన మినిస్టర్ ఉన్నాడు, సివిల్ ఏవియేషన్ సెంటర్ ఒప్పుకుంటుంది జైట్లీ గారు వాళ్ళు. అంటే నాకు సపోర్ట్ ఆ రోజు వెంకయ్యనాయుడు గారు, సుజనా చౌదరి గారు, లేకపోతే ఆ ఎయిర్పోర్ట్ కూడా ఉండేది కాదు. సో ఆయన మా విజయవాడకి నిజం చెప్తున్నా, మీరు ప్రెస్ కాబట్టి మీరు కూడా తీయండి. 2014 నుంచి 19 వరకు విజయవాడకి ఒక 100 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది చూపించండి. నేను తీసుకొచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చాను, ఇంక్లూడింగ్ టాటా ట్రస్ట్ కానీ ఏదన్నా కానీ. అరుణ్ గారికి తెలుసు టాటా ట్రస్ట్ అంత చేసాం మేము ప్రాంతంలో, అన్ని విలేజెస్లో. అలాగే ఫ్లైఓవర్స్ కానీ ఏదన్నా కానీ అది నేను కేంద్రం నుంచి తెచ్చింది. ఆయన ఆయనకి విజయవాడ పట్ల చిత్తశుద్ధి లేదు. ఆయన ఏంటంటే షాజహాన్ తాజ్మహల్ కట్టాడు, నేను అమరావతి కట్టాను. షాజహాన్ తాజ్మహల్ కట్టాడు కదా, ఎవరు కట్టారు తాజ్మహల్ అంటే షాజహాన్. అమరావతి ఎవరు కట్టారంటే చంద్రబాబు నాయుడు కట్టాలనే ఇది తప్ప విజయవాడ పట్ల ఆయన చిత్తశుద్ధి లేదు, నాకు తెలిసి ఎప్పుడు. అది ఒక 100 కోట్లు కూడా 2014 నుంచి 19 వరకు విజయవాడ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చింది లేదు, చేసింది లేదు. నేను మొదటి నుంచి చెప్తున్నా. రాష్ట్రంలో అల్ట్రాటెక్ పరిశ్రమను ప్రారంభించబోతున్నామని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. 2,500 కోట్లతో అల్ట్రాటెక్ పరిశ్రమ ఏర్పాటుపై నేడు బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చర్చించినట్లు పేర్కొన్నారు. తనకు టికెట్ భయం లేదని, తన భవిష్యత్తును సీఎం నిర్ణయిస్తారని మంత్రి తెలిపారు. ఇదే విషయాన్ని చాలాసార్లు చెప్పానని అన్నారు. అంబటి రాయుడు రాజకీయాల్లో ఇమడలేరని అన్నారు మంత్రి అమర్నాథ్. రాజకీయాల్లో ప్రజల కోసం పనిచేయాలని, స్టార్లు గ్రౌండ్ లెవెల్లో పనిచేయడం కష్టమని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా పార్టీ కోసం పనిచేయాల్సిందేనని తెలిపారు. ఈరోజు ముఖ్యమంత్రి గారితో జరిగినటువంటి సమావేశంలో ఈ నెలలో కర్నూలు జిల్లాలో 2,500 కోట్ల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక సిమెంట్ ఇండస్ట్రీ, అల్ట్రాటెక్ సిమెంట్ ఇండస్ట్రీకి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీద చేయడం కోసం వారితో ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వారికి తెలియజేస్తూ ఏ రోజు ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి దాని మీద వారితో చర్చించడం జరిగింది. సో పొలిటికల్గా వచ్చినటువంటి ఏ రకమైనటువంటి డిస్కషన్స్ కానీ, ఏ రకమైనటువంటి చర్చలు కానీ, మీరు ఊహిస్తున్నటువంటి అనేక అంశాలు కానీ ఏవి కూడా ముఖ్యమంత్రి గారితో చర్చకు రాలేదు. అమర్నాథ్ అనేక సందర్భాల్లో అనేక వేదికల ద్వారా కానీ అనేక సందర్భాల్లో కూడా నేను క్లియర్గా చెప్పడం జరిగింది. అమర్నాథ్ సంబంధించినటువంటి భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు. దాంట్లో మీరు గాబరపడాల్సిన పని లేదు, నేను గాబరపడాల్సినటువంటి పని లేదు. ఇందులో ఏ రకమైనటువంటి
ఊహాగానాలు కానీ ఇంకోటి కానీ ఎవరో చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ ఫైనల్ డెసిషన్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారనేటువంటిది మరొకసారి మీ ద్వారా తెలియజేస్తాను. ఓకే, చెప్పాను కదా, మీరు ఊహించుకున్నటువంటివి ఒక సందర్భంలో చోడవరం అన్నారు, ఒక సందర్భంలో యలమంచిలు అన్నారు, ఇప్పుడు పెందుర్తి అంటున్నారు, ఒకసారి అనకాపల్లి పార్లమెంట్ అన్నారు. సో ఈ రకమైనటువంటి స్పెక్యులేషన్స్ అనేటువంటివి సహజంగా ఎన్నికలు వచ్చినటువంటి సమయంలో సహజంగా జరిగేవి. సో వీటన్నిటికీ మించి నిర్ణయం అనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారికి అమర్నాథ్ గురించి తెలుసు, అమర్నాథ్ పార్టీకి ఏం చేస్తాడు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, అమర్నాథ్ పార్టీకి ఏ రకంగా ఉపయోగపడతాడు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం చెప్తే ఆ పని చేయడానికి అమర్నాథ్ సిద్ధంగా ఉన్నాడు అనేటువంటిది కూడా అనేక సందర్భాల్లో చెప్పాను. మళ్ళీ ఇంకోసారి ఈ సందర్భంగా ఇక్కడి నుంచి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తాను. ఒకటి నేను ఆ రోజు కూడా మాట్లాడుతూ చెప్పడం జరిగింది, దానికి గల కారణాలు రాజకీయ పార్టీ అనేటువంటిది ఒక వ్యాపార సంస్థ కాదు. ఎవరి మధ్యలో జరుగుతున్నటువంటి వ్యాపార లావాదేవీలు కాదు. రాజకీయ పార్టీ అనేటువంటిది ఒక కుటుంబం లాంటిది. రాజకీయ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్త దగ్గర నుంచి నాయకుడి వరకు ఉన్నటువంటివి ఒక హ్యూమన్ రిలేషన్స్, ఎమోషన్స్ అనేటువంటివి సహజంగా ఉంటాయి. అందులో భాగంగా జరిగినటువంటి ఒక భావోద్వేగమే తప్ప దాన్ని అనేక రకాలుగా చిత్రీకరించి దాన్ని ఏ రకంగా వాడుకోవాలనేటువంటి చాలా మంది వాడుకునేటువంటి ప్రయత్నం చేశారు. వారందరూ సరే కొంత సమయం ఆనందపడడానికి వారు ఇంకో రకంగా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ రైట్. ఒక రకంగా కొత్తగా వచ్చిన రాజకీయాల్లోకి వచ్చినటువంటి వారు కానీ లేదా నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం కొంత సెలబ్రిటీ స్టేటస్ ఉంది అని అనుకునేటువంటి వ్యక్తులు కానీ వారు అన్నిటికంటే మా వల్ల ఈ రాజకీయ పార్టీ అనుకునేటువంటి రకాలు, పార్టీ వల్ల మేము అనుకునేటువంటి పరిస్థితి ఏ రోజైతే ఒక నాయకుడికి కానీ ఒక పార్టీలో పనిచేద్దామని వచ్చినటువంటి వ్యక్తికి కానీ ఉంటుందో ఆ రోజు వారు నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులుగా ఏ స్వార్థం లేకుండా పనిచేస్తారు. మా వల్ల ఈ రాజకీయ పార్టీ, నా వల్ల ఈ పార్టీకి ఫేమ్ వస్తుంది, నేను రావడం వల్ల ఈ పార్టీ ఇమేజ్ పెరిగింది అనుకునేటువంటి పరిస్థితి ఏ నాయకుడికన్నా ఏ వ్యక్తికన్నా ఏ రోజన్నా వస్తే ఆ రోజు వారి తాలూకు పతనం మొదలవుతుంది. అందులో భాగంగా జరిగినటువంటి అనేక ఉదాహరణలు రాజకీయాల్లో అనేక సందర్భాల్లో చూసాం. రెగ్యులర్ మెడికల్ ప్రాక్టీస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ఎం కేర్వెల్ హాస్పిటల్ నందు వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు నిడమర్తి సత్యరాజు అధ్యక్షతన రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామచంద్రరావు స్వాగతాంజలితో ప్రారంభమైన ఈ సమావేశానికి డాక్టర్ బిఆర్ఎం కేర్వెల్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ఏఆర్ఎల్ శర్మ, డాక్టర్ వెంకట్ భార్గవ్ ఎంఎస్ ఆర్థో, డాక్టర్ సమంత్ కుమార్ ఎంఎస్ ఎంసీహెచ్, డాక్టర్ విజయ్ మోహన్ ఎండి పాల్గొని వైద్య విజ్ఞాన సదస్సులో సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అనంతరం వీరందరికీ రాష్ట్ర అధ్యక్షులు నిడమర్తి సత్యరాజు సత్కారం చేయడం జరిగింది. ఈ సభలో ఎంఎస్ ప్రకాష్ కాకినాడ జిల్లా గౌరవ అధ్యక్షులు, డి కృష్ణంరాజు కాకినాడ జిల్లా అధ్యక్షులు, నారాయణ్ సింగ్ కాకినాడ వైస్ ప్రెసిడెంట్, అబ్దుల్ రెహమాన్ కాకినాడ జిల్లా రెండవ వైస్ ప్రెసిడెంట్, కె సూర్యారావు కాకినాడ ఈసీ మెంబర్, వై విష్ణుబాబు కాకినాడ ఈసీ మెంబర్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సభలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పెనుమల్ల ప్రసాద్, రాష్ట్ర సహాయక కార్యదర్శి ఎండి అలీషా, రాష్ట్ర సలహాదారు మరియు కాకినాడ అధ్యక్షులు యనమతల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు చింతలపూడి రామారావు, జిల్లా జాయింట్ సెక్రటరీ బివి భాస్కర్, జిల్లా కోశాధికారి బర్ల బాబ్జీ, కాకినాడ కార్యదర్శి మద్దూరి విజయ్ కుమార్, రాష్ట్ర సహాయక కార్యదర్శి తాడవర్తి సుబ్బారావు, ఈసీ మెంబర్లు బషీర్, కెఎస్ ప్రసాద్ పెద్ద సంఖ్యలో ఆర్ఎంపీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిఆర్ఎం హాస్పిటల్ అధినేత శర్మ దంపతులు మాట్లాడారు. నమస్కారం అండి. మాది డాక్టర్ బిఆర్ఎం కేర్వెల్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్. నా పేరు అనంతరామలింగేశ్వర్ శర్మ అండి. నేను లాస్ట్ 3 years నుంచి ఈ హాస్పిటల్ రన్ చేస్తున్నాము. ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్లో 100 బిల్డింగ్ సెంటర్లో ఈ హాస్పిటల్ ఉంది. 50 బెడెడ్ హాస్పిటల్ అండి. ఇది 10 బెడెడ్ ఐసీయూ ఉంది, లామినార్ థియేటర్స్ ఉంది, మాడ్యులర్ థియేటర్ కూడా ఉందండి. రౌండ్ ద క్లాక్ డాక్టర్స్ అందరూ అవైలబుల్గా ఉంటారు. 24 hours ఆర్థోపెడిక్ డాక్టర్ గారు, 24 hours సర్జికల్ స్పెషలిస్ట్ డాక్టర్ సమంత్ కుమార్ గారు, జనరల్ సర్జన్, ఎనస్థెటిస్ట్, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, ఆల్ డాక్టర్స్ అవైలబుల్ ఇన్ 24 hours అండి. ఈ నూతన సంవత్సరం సందర్భంగా నా పిఎంపీ ఆర్ఎంపీ సోదరులందరితో నూతన సంవత్సరం గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నాము. అందరూ ఈ హాస్పిటల్లో సేవలను అన్నిటిని వినియోగించుకోమని కోరుచున్నాము.
మా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సదుపాయం కలదు, ఈహెచ్ఎస్ సదుపాయం కూడా కలదు. అందుకు నా సోదరులందరికీ అందరూ ఈ హాస్పిటల్లో సర్వీసెస్ వినియోగించుకోమని కోరుతున్నాను ఈ సందర్భంగా. యువత అసాంఘిక కార్యక్రమాలకి దూరంగా సంక్రాంతి సంబరాలు, క్రికెట్ ఆటకు దగ్గరగా ఉండాలని సిఏకే అసోసియేషన్ ప్రెసిడెంట్ దేవు మధు వీరేష్ తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సిఏకే క్రికెట్ అసోసియేషన్ కరప ఆధ్వర్యంలో రూరల్ డెవలప్మెంట్ మెగా క్రికెట్ టోర్నమెంట్ నక్కా సూర్యనారాయణమూర్తి హైస్కూల్ ప్రాంగణంలో ఈ నెల 12 నుండి 16 వరకు 5 రోజుల పాటు 30 టీములతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తామని, గెలుపొందిన విన్నర్స్ కి కీర్తిశేషులు మాజీ క్రికెటర్ వేపకాయల వరప్రసాద్ పేరు మీదుగా బహుమతులు అందజేత, అలాగే రన్నర్స్ కు కీర్తిశేషులు భోగిరెడ్డి వెంకటేశ్వరరావు పేరు మీదుగా బహుమతుల ప్రదానం చేయడం జరుగుతుందని, స్వర్గీయ దేవు సూర్యనారాయణమూర్తి అనే సూరిబాబు వారి పేరు మీదుగా విజేతకు రోలింగ్ గోల్డ్ కప్ అందజేయడం జరిగిందని తెలిపారు. 12వ తేదీ శుక్రవారం ఉదయం 7 గంటలకు జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ, ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్థానికులు, స్థానికేతరులు హాజరవుతారు. 5 రోజుల పాటు జరుగు ఈ క్రికెట్ టోర్నమెంట్ లో కరప మండలం, రూరల్ మండలం, కాకినాడ సిటీ, పిఠాపురం, రామచంద్రపురం చుట్టుపక్కల ప్రాంతాల నుండి యువత రావడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, వేలాదిగా తరలి రావాలని మధు వీరేష్ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పటవలలోని పైడా విద్యా సంస్థల ఆధ్వర్యంలో పైడా క్రాంతి పేరుతో సంక్రాంతి సంబరాలు గ్రామీణ సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పైడా ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈ సంక్రాంతి సంబరాలను కాకినాడ సీపోర్ట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎం మురళీధర్, జిల్లా పరిశ్రమల శాఖ ఐపీఓ పివి సూర్యప్రకాశ్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులను హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు ఆటలు, సన్నాయి వాయిద్యాలతో విద్యార్థులు స్వాగతం పలికారు. గ్రామీణ సాంప్రదాయాలను, సంక్రాంతి ప్రాముఖ్యతను తెలిపేలా విద్యార్థులు రూపొందించిన స్టాల్స్ ఆకర్షించాయి. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, నూతన పోకడలతో సంక్రాంతి వైభవాన్ని కోల్పోతున్న తరుణంలో పైడా విద్యా సంస్థల యాజమాన్యం ఇలా సంక్రాంతి సంబరాల ద్వారా విద్యార్థులకు సాంప్రదాయాలను గుర్తు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పైడా విద్యా సంస్థల చైర్మన్ పైడా కృష్ణమోహన్, సెక్రటరీ పైడా శ్రీరామ్, నిత్య శ్రీరామ్ తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇది భారతీయ సంస్కృతి, హిందూ మతం మరియు హిందుత్వం పట్ల కాంగ్రెస్ వ్యతిరేకతను చూపుతోంది. బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది. జగనన్న తోడు పథకం నిధులను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. చంద్రబాబు పచ్చి మోసగాడు, విజయవాడ ఎంపీ కేసినేని శ్రీనివాస్. టికెట్ పై భయం లేదు, నా భవిష్యత్తు సీఎం నిర్ణయిస్తారు, మంత్రి అమర్నాథ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.